హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రం శెట్టి. ఈరోజు చికెన్ కర్రీని టేస్టీగా చేసి చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా అయిపోతుంది, అంతేకాకుండా కొత్తగా కూడా అనిపిస్తుందండి ఈ ప్రాసెస్ అంతా. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు కూడా ఈ రెసిపీ అనేది నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోండి. 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. కేజీ చికెన్తో చేసి చూపించబోతున్నానండి. కేజీ చికెన్కి ఒక 10 లవంగాలు వేసుకోండి, ఒక 2-3 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోండి, ఒక అనాస పువ్వు వేసుకోండి, అలాగే నల్ల మరాఠీ మొగ్గలు ఉంటాయి కదా పలావ్ దినుసులు, అవి కూడా 2 వేసుకోండి. కొంచెంగా షాజీరా వేసుకోండి, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి, 2 బిర్యానీ ఆకులు వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకుందాం. ఇలా ఆయిల్లో దినుసులన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి. నేను చెప్పినవన్నీ కూడా వేసుకోండి. ఇలా మొత్తం కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ 2 కప్పులు తీసుకుని వేసుకోండి. కేజీ చికెన్కి 2 మీడియం సైజ్ ఆనియన్స్ అయితే సరిపోతాయండి. అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి కూడా తీసుకుని చీలికలుగా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గటానికి కొంచెంగా సాల్ట్ వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఆనియన్స్ని బాగా మగ్గించుకుందాం. కొంచెంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయి దించేసుకుందాం. ఇలా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని అవన్నీ కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుందాం. మనం మసాలా దినుసులు వేసాం, అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాం, సాల్ట్ వేసుకుని మగ్గించాం కదా, ఇదంతా కూడా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ అవ్వాలి. బాగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తానండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. కుకింగ్ స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువగా పడుతుంది కదా, 3 నుంచి 4 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఇప్పుడు కడుక్కుని పెట్టుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకోండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వేసేసుకోండి. ఆనియన్స్ మసాలా పేస్ట్ ఉంది కదా, అదంతా కూడా ఆయిల్లో వేసేసుకుని ఫ్లేమ్ని బాగా తగ్గించేసుకోండి. సిమ్లో పెట్టుకుని ఈ పేస్ట్ అంతా, ఆనియన్ పేస్ట్ అంతా బాగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. స్లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది. అప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది బాగా మగ్గుతుంది కదా, ఈ లోపుగా కేజీ చికెన్ని బాగా వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకుని సాల్ట్ వాటర్లో ఒక 10 నిమిషాల నుంచి పావు గంట వరకు నానబెట్టుకోండి. అదంతా కూడా కడుక్కుని ఇలా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. వాటర్లో నుంచి తీసుకుని ఇలా గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ పేస్ట్ బాగా ఫ్రై అయ్యింది కదా, ఇప్పుడు కడుక్కుని పెట్టుకున్న చికెన్ని అలా ఆనియన్స్లో వేసేసుకుని ఆయిల్తో బాగా ఫ్రై చేసుకుందాం. మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్స్ పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టే వరకు బాగా కలుపుకోవాలండి. ఇలా స్టవ్ ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. కర్రీని మాడనివ్వకూడదండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని పసుపు అంతా కూడా చికెన్ ముక్కలకి పట్టే వరకు బాగా కలుపుకుందాం. ఇప్పుడు కర్రీకి కారం వేసుకుందాం. ఘాటుకి తగ్గట్టుగా వేసుకోండి. నేను 3 టేబుల్ స్పూన్లు వేసానండి కారం కేజీ చికెన్కి. ఇలా కారం అంతా కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలిపేసుకుని వాటర్ పోసుకుందాం. ఒక 2 గ్లాసులు వాటర్ పోసుకోండి. ఇలా బాగా వాటర్ పోసుకున్న తర్వాత చికెన్ అంతా కూడా వాటర్లో కలిసే వరకు బాగా కలుపుకుని కొంచెంగా ఫ్లేమ్ని పెంచుకోండి, మంటని పెంచుకుని ఇలా చికెన్ని బాగా ఉడికించుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడు గల్లుప్పు వేసామంటే కర్రీస్కి టేస్ట్ అనేది బాగా యాడ్ అవుతుందండి. సాల్ట్ కన్నా గల్లుప్పు ఎక్కువగా వాడుకోవచ్చండి ఈగురు కర్రీలకి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే చికెన్ అంతా కూడా బాగా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకసారి సూప్ని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ చాలకపోతే కొంచెంగా యాడ్ చేసుకోండి. ముందుగానే ఎక్కువ సాల్ట్ వేయొద్దండి, మనం ఆనియన్స్ ఫ్రై చేసినప్పుడు వేసాం, అలాగే చికెన్ ఆయిల్లో ఫ్రై అవుతున్నప్పుడు వాటర్లో ఉడుకుతున్నప్పుడు కూడా వేసాం కదా. ఇప్పుడు చాలకపోతే కొంచెం యాడ్ చేసుకోండి, లేదంటే అలాగే మూత పెట్టుకుని ఉడికించేసుకోవాలి. ఇలా గ్రేవీగా ఉన్నప్పుడే కసూరి మేతి వేసుకోండి. కొంచెంగా
అలా వేసుకుని అదంతా కూడా కర్రీలో కలిసే వరకు బాగా కలిపేసుకుని గ్రేవీ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని కళాయిని పక్కన పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్, చికెన్ టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఆనియన్స్ని ఫ్రై చేసి మిక్సీ పట్టాం కదా, అలాగే మసాలా దినుసులను కూడా ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీ పట్టాం. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది. ఈ కర్రీ రైస్కి చపాతీకి చాలా బాగుంటుంది. పూరీకి కూడా చాలా బాగుంటుందండి. రోటీకి, పుల్కాకి, చపాతీకి, రైస్కి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. మీ అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందండి. మీకు గనక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి ALA ఆల్ అని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.